ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా. ఫస్ట్ ప్రశ్న రమేష్ గారు అడిగారు, మేడం మా అన్నయ్య వికలాంగుడు అయితే ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని సుపదం నుండి దర్శనానికి పంపిస్తారా మేడం, ప్లీజ్ చెప్పండి అన్నారు. ఎస్, పంపిస్తారండి. ఈ సర్వ దర్శనం టోకెన్లు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. వికలాంగులైనా తీసుకోవచ్చు, వయోవృద్ధులైనా తీసుకోవచ్చు. వయస్సుతో నిమిత్తం అనేది లేదు. సర్వదర్శనం టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఇస్తున్నారు. చక్కగా తీసుకొని చక్కగా మీరు దర్శనం చేసుకోవచ్చు. అలాగే శంకర్ గారు అడిగారు, అక్క నేను మా మావయ్య రేపు 25th సాటర్డే ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో తిరుపతికి వస్తున్నాం. అక్క మేము అలిపిరి మెట్ల మార్గంలో నుండి తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నాం. అక్క మాకు దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు అండ్ రూమ్స్ ఎక్కడ ఇస్తారో చెప్పగలరా అక్క ప్లీజ్. ఓకే, మీరు అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి దయచేసి నడక మార్గంలో ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ అని ఉందండి. నేను ఇక్కడ రాస్తున్నాను మీకు. భూదేవి కాంప్లెక్స్లో మీకు దివ్య దర్శనము టోకెన్లు అయితే ఇస్తున్నారు. ఇది ఎవరైనా కూడా నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు తెలుసుకోవాలండి. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే ఎంట్రన్స్లో ఫస్ట్ మెట్టు దగ్గర మీకు కొంచెం యువతలకి వస్తే భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ కూడా అర్ధరాత్రి 4 గంటలకే, అంటే తెల్లవారుజాము అని అంటాం కదండి, ఆ టైంలో మీ అందరికీ కూడా దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు. భక్తులు ఎవరైనా కానీ తీసుకోవచ్చు. అలాగే ఇంకా రూముల గురించి మాట్లాడినట్టయితే కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 గంటల లోపల ఆధార్ కార్డుతో ట్రై చేస్తే మీకు రూములు వస్తాయి. లేదు మా కొండపైన ఆ టైంలో మేము వెళ్ళలేము, ఎందుకంటే 25వ తారీఖున పొద్దున్నే మేము ట్రైన్ దిగి కింద తిరుపతిలో ఉంటాము, నడక మార్గంలో వెళ్ళేసరికి కొండపైకి మధ్యాహ్నం 1 గంట 2 గంటలు అవుతుంది అంటారు. కాబట్టి ఇంకా మీరు ఆలోచించుకోండి. ఆ టైంకి అయితే రూములు మీకు దొరకవు. కొండపైన లాకర్లు ఉంటాయి, PAC 1, PAC 2, PAC 3, PAC 5 అని. ఈ లాకర్స్లో మీ లగేజ్ పెట్టుకొని మీరు చక్కగా ఫ్రెష్ అప్ అవ్వండి. అలాగే ప్రసాద్ గారు అడిగారు, మేడం మండే 26th మే ఫ్రీ దర్శనం అవైలబుల్గా ఉంటుందా? ఏవండి భక్తులందరికీ నేను చెప్తున్నానండి, ఇక్కడ మీకు ఎస్ అని చెప్తున్నాను ఆన్సర్ కింద. అయితే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అంటే, ఫ్రీ దర్శనం అనేది నిత్యం కొండపైన జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ఫ్రీ దర్శనంలో టోకెన్ తీసుకొని వెళ్తే దాన్ని సర్వదర్శనం అంటారు. ఈ టోకెన్లు అనేవి నేను చెప్పిన విధంగా మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఇస్తారు. అయితే ఫ్రీ దర్శనం టోకెన్ లేకుండా డైరెక్ట్గా కొండపైన నిత్యం ఎప్పుడు క్యూ లైన్లో వెళ్తూనే ఉండవచ్చు. ఎవరైనా కూడా చక్కగా వెళ్ళొచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే భక్తులు అడిగిన ఇంకొన్ని ప్రశ్నలు మనకి చాలా హెల్ప్ఫుల్ అయ్యేవి నేను మీకు అందరికీ చెప్తున్నా చూడండి. దాల్సీ గారు అడిగారు, అంగ ప్రదక్షిణ చేసే వాళ్ళతో ఇంకొకరు హెల్ప్ చేయడానికి వెళ్ళొచ్చా కొంచెం చెప్పండి అన్నారు. అంగ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళే వాళ్ళకి మరొకరు హెల్ప్ చేయడానికి వెళ్ళడానికి కుదరదు. ఎవరికైనా టికెట్ ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చేమో, కానీ మరొకరు టికెట్ లేని వారైతే హెల్ప్ చేసుకోలేరు. ఒకవేళ వాళ్ళకి టికెట్ ఉంటే చక్కగా హెల్ప్ చేసుకోవచ్చు అండి. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. అయితే అంగ ప్రదక్షిణ చేసే టైంలో అక్కడ శ్రీవారి సేవకులు ఉంటారు. సేవకులైనా కూడా మీకు హెల్ప్ చేయమంటే తప్పకుండా చేస్తారు. అలాగే శ్రీను గారు అడిగారు, సుప్రభాతం సెలెక్ట్ అయ్యాం మేడం, పిల్లల్ని తీసుకొని వెళ్ళవచ్చా అని అడిగారు. సుప్రభాతం సేవ అయినా ఏ సేవ అయినా ఏ దర్శన టికెట్ అయినా మీరు తిరుమలలో మీకు లభించినప్పుడు స్వామివారి దర్శన టికెట్ మీ ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే తల్లిదండ్రులతో పాటు చక్కగా పిల్లలు ఏ దర్శన టికెట్ లేకుండా వెళ్ళవచ్చు. ఒకవేళ మీకు 12 సంవత్సరాల పిల్లలు పైన ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా కూడా దర్శన టికెట్ ఉండాలి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే మరొక ప్రశ్న అడిగారు ఫనీ గారు, హాయ్ మేడం, నేను సెప్టెంబర్ మంత్లో మా ఫ్యామిలీతో తిరుపతి వస్తున్నాం, దర్శనం టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని అడిగారు. ఓకే, ఇది గుడ్ ప్రశ్న అండి. ఎందుకంటే నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. చూసారు కదా, ఇది టీటీడీ దేవస్థానము. ఇక్కడ మీ అందరికీ ఈ నెల మేలో ఆగస్ట్ నెలకి సంబంధించి అన్ని దర్శనం టికెట్లు రూములు విడుదలవుతున్నాయి. ఇక సెప్టెంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి మీకు వచ్చే నెల జూన్ 18వ తారీఖు నుంచి అన్ని రిలీజ్లు ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది. అయితే ఈయన మనల్ని ప్రశ్నలో సెప్టెంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్ అడిగారు కాబట్టి
ఎక్కువగా ఆ టికెట్లు అయితే మటుకు మీకు జూన్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవుతుంది, మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో సెప్టెంబర్ నెల టికెట్లు అన్నీ కూడా మీకు వచ్చే నెల జూన్ 18వ తారీఖు తర్వాత నుంచి విడుదలవుతే దయచేసి మీరు బుక్ చేసుకోండి. అలాగే మరొక ప్రశ్న భక్తులు అడిగింది నేను చెప్తానండి. వెంకట్ గారు అడిగారు, లక్కీ డిప్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి గోవిందా? ఆల్రెడీ నేను ఇది చెప్పానండి ఈరోజు పొద్దున మీకు. సో ఇంకా మీ అందరికీ వీడియో ముగించే ముందు మరొక ముఖ్యమైన విషయం చెప్తా చూడండి. రేపు ఉదయము అంటే 21వ తారీఖున ఉదయం చూసారు కదా స్క్రీన్ పైన, 21వ తారీఖున ఉదయము 10 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి కళ్యాణం, ఉంజల్ సేవ, ఆశ బ్రహ్మోత్సవం, సహస దీపాల గంట సేవలన్నీ కూడా డైరెక్ట్గా తిరుమల కొండపైన పాల్గొనేవి విడుదలవుతున్నాయి. డైరెక్ట్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, బుక్ చేసుకోండి. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకి కూడా 500 రూపాయలు ఆగస్టు నెలకి దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ రెండు కూడా ఆగస్టు నెలకే, దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే మీ అందరికీ నేను ప్రతిరోజు గట్టిగా క్లియర్గా చెప్తున్నానండి, అర్థం చేసుకుంటారని. ఏమిటి అంటే జూలై నెలాఖరు వరకు కూడా అన్ని రకాల 300, 500 అంగ ప్రదర్శన టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు, రూములు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, సుప్రభాతము, తోమాల, అర్చన, డైరెక్ట్ ఆర్జీ సేవలు, 500 రూపాయల దర్శన టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. కేవలము మీ చేతిలో ఉన్నది ఒకటే ఒక అవకాశము. ఇక్కడ చూసారా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అని. ఈ హోమం టికెట్స్ విధానం ద్వారా మీ అందరూ కూడా చూడండి, ఇక్కడ తిరుపతిలోని సప్త గో ప్రదక్షిణశాల అని ఈ తిరుపతిలో దివ్యానుగ్రహ హోమం అనే ఈ హోమం కనుక మీరు టికెట్లు బుక్ చేసుకుంటే జూన్కి జూలై నెలకి ఈ టికెట్ల ద్వారా ఈ హోమం అయిపోయిన తర్వాత కొండపైన డైరెక్ట్గా 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ జూన్ నెలకి సంబంధించి ఈ హోమం టికెట్లు అనేవి ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నాయి, దయచేసి బుక్ చేసుకోండి. అలాగే నేను మీ అందరికీ ఇంకొక విషయం చెప్తా. ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ ఆగస్టు నెల అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు బ్రేక్ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు, అలాగే 24వ తారీఖున నేను మరలా చెప్తున్నాను ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకి రూములు, ఇవన్నీ కూడా ఆగస్టు నెలకి విడుదలవుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, దయచేసి మీరు చూడండి. ఇక ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నానండి, కొండపైన మీరు ఇక్కడ చూసారా భక్తుల రద్దీ అనేది విపరీతంగా ఉంది. ఈరోజు పొద్దున వీడియోలో కూడా నేను స్పెషల్ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పడం జరిగింది. భక్తుల రద్దీ అనేది భయంకరంగా ఉంది. ఒక్కసారిగా వేసవి సెలవులు అవ్వడం వల్ల భక్తులు విపరీతంగా కొండపైకి వచ్చేశారు. నేను మరలా చెప్తున్నాను, దర్శనం అనేది చాలా కష్టంగానే ఉంది. దాదాపు 24 నుంచి 26 గంటల దర్శన సమయం పడుతుంది. దయచేసి భక్తులందరూ ఈ విషయం తెలుసుకోవాలి. నేను మరలా చెప్తున్నానండి, భక్తుల రద్దీ అనేది కొండపైన వేసవి సెలవు అవ్వడం వల్ల ఎక్కువగానే ఉంది. ఆలోచించుకొని మరో 2 రోజులు మీరు తిరుమల కొండపైకి రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్టు. ఇక అలిపిరి 2 నడక మార్గాలు కూడా ఉన్నాయండి. నడక మార్గాలు ఏమీ మూసేయబడలేదు. ఎక్కువ మంది నన్ను ఫోన్లు కామెంట్ల ద్వారా వాట్సాప్లోను టెలిగ్రామ్లో అడుగుతున్నారు, నడక మార్గం మూసేసిందా, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కదా, ఏమైనా ప్రాబ్లమా, మేము రావచ్చా అని అడుగుతున్నారు. దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి, నడక మార్గాలు ఏవి కూడా మూసివేయలేదండి, 2 కూడా ఓపెన్లో ఉన్నాయి. వచ్చేయండి, ఏమాత్రం ఇబ్బంది పడకుండా. అలాగే ప్రతిరోజు సర్వదర్శన టోకెన్లు రోజుకి 5,000 ఎక్స్ట్రా టోకెన్లు అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో కూడా ఇస్తున్నారు. సర్వదర్శన టోకెన్లు కూడా తీసుకొని దర్శన టికెట్ లేని వారు చక్కగా వెళ్ళవండి. సో ఇవన్నీ కూడా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే మంచి విషయాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.